Hello, my dear friends. How are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Prasad. Friends, today in this video session, I am going to explain the 8 usages of the verb get. Friends, ఈ get కి రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ 8 యూసేజెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ 8 యూసేజెస్ ఏంటంటే నెంబర్ 1 యూసేజ్ హియర్ టు అబ్టైన్ ఆర్ రిసీవ్, అంటే ఏదైనా ఒకదానిని పొందటం. సో ఇలా ఏదైనా ఒక దానిని పొందే సిచ్యువేషన్లో మనం ఈ గెట్ అనే ఈ వర్బ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే నెంబర్ 1 ఎగ్జాంపుల్, దే విల్ గెట్ గుడ్ మార్క్స్. దే విల్ గెట్ గుడ్ మార్క్స్ అంటే వాళ్ళు మంచి మార్కులు పొందుతారు, లేదా వారు మంచి మార్కులు పొందుతారు. దే విల్ గెట్ గుడ్ మార్క్స్ టు అబ్టైన్ ఆర్ రిసీవ్ సంథింగ్. సెకండ్ ఎగ్జాంపుల్, డిడ్ యూ గెట్ మై మెయిల్. డిడ్ యూ గెట్ మై మెయిల్ అంటే నా మెయిల్ మీకు అందిందా, లేదా నా మెయిల్ మీరు పొందారా. సో ఇలా ఏదైనా ఒక దానిని అబ్టైన్ ఆర్ రిసీవ్ పొందే సిచ్యువేషన్లో మనం ఈ గెట్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ యూసేజ్ హియర్ టు బై, అంటే ఏదైనా ఒక దానిని కొనడం, కొనే సిచ్యువేషన్లో కూడా మనం ఈ గెట్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐ విల్ గెట్ ద బుక్. ఐ విల్ గెట్ ద బుక్ అంటే నేను ఆ పుస్తకాన్ని కొంటాను. ఐ విల్ గెట్ ద బుక్ అంటే నేను ఆ పుస్తకాన్ని కొంటాను. సెకండ్ ఎగ్జాంపుల్, వేర్ కెన్ ఐ గెట్ దిస్ బైక్. వేర్ కెన్ ఐ గెట్ దిస్ బైక్ అంటే సడన్గా ఒక బైక్ చూసాం మనం. ఆ బైక్ చూస్తున్నప్పుడు ఆ బైక్ మనకు నచ్చింది. ఈలోపు ఓనర్ వచ్చారనమాట. ఓనర్ వచ్చినప్పుడు మనం ఆ ఓనర్తో అంటున్నాం ఏమని, మీరు ఈ బైక్ని ఎక్కడ కొన్నారు అండ్ ఈ బైక్ నేను ఎక్కడ కొనగలను. వేర్ కెన్ ఐ గెట్ దిస్ బైక్ ఆర్ వేర్ డిడ్ యూ గెట్ దిస్ బైక్ అంటే మీరు బైక్ని ఎక్కడ కొన్నారు అండ్ వేర్ కెన్ ఐ గెట్ దిస్ బైక్ నేను ఈ బైక్ని ఎక్కడ కొనగలను. సో ఇలా ఏదైనా ఒక దానిని కొనే సిచ్యువేషన్లో కూడా మనం ఈ గెట్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ యూసెస్ ఆఫ్ ద వర్బ్ గెట్ టు అండర్స్టాండ్, అంటే ఏదైనా ఒక దానిని అర్థం చేసుకోవడం. ఇలా అర్థం చేసుకునే సందర్భంలో కూడా గెట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, డిడ్ యూ గెట్ వాట్ ఐ సెడ్. డిడ్ యూ గెట్ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది మీరు అర్థం చేసుకున్నారా, లేదా నేను చెప్పింది మీకు అర్థమైందా. సో ఇలా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో కూడా గెట్ యూజ్ చేయాలి. సెకండ్ ఎగ్జాంపుల్, వి డిడెంట్ గెట్ వాట్ యు సెడ్. వి డిడెంట్ గెట్ వాట్ యు సెడ్ అంటే మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు, లేదా మీరు చెప్పింది మేము అర్థం చేసుకోలేదు. సో ఇలా అర్థం చేసుకునే సందర్భంలో ఈ గెట్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ యూసెస్ ఆఫ్ ద వర్బ్ గెట్ టు అరైవ్ ఆర్ రీచ్, అంటే చేరుకోవడం, ఏదైనా ఒక డెస్టినేషన్కి చేరుకోవడం అని వచ్చే సందర్భంలో కూడా మనం ఈ గెట్ అయితే యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, వాట్ టైమ్ విల్ యూ గెట్ హియర్. వాట్ టైమ్ విల్ యూ గెట్ హియర్ అంటే మీరు ఇక్కడికి ఏ టైంకి వస్తారు. మీరు ఇక్కడికి ఏ టైంకి వస్తారు, లేదా ఏ టైంకి చేరుకుంటారు. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ గాట్ టు ఆఫీస్ లేట్ టుడే. ఐ గాట్ టు ఆఫీస్ లేట్ టుడే అంటే నేను ఈరోజు ఆఫీస్కి లేట్గా చేరుకున్నాను. నేను ఈరోజు ఆఫీస్కి లేట్గా చేరుకున్నాను. సో ఇలా అరైవ్ ఆర్ రీచ్ అంటే చేరుకునే సందర్భంలో కూడా వీటికి ఆల్టర్నేట్గా మనం ఈ గెట్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూసేజ్ టు బికమ్ అంటే ఏదైనా ఒకటి అవ్వడం, లేదా ఒక విధంగా మారడం. ఎగ్జాంపుల్, ఇట్స్ గెటింగ్ లేట్. ఇట్స్ గెటింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవుతుంది. సో ఇలా అవ్వడం. సెకండ్ ఎగ్జాంపుల్, దే గాట్ యాంగ్రీ వెన్ దే హర్డ్ ద న్యూస్. దే గాట్ యాంగ్రీ వెన్ దే హర్డ్ ద న్యూస్ అంటే వాళ్ళు ఆ న్యూస్ విన్నప్పుడు వారికి కోపం వచ్చింది, అంటే వారు కోపంగా మారారు. సో ఇలా ఏదైనా ఒక విధంగా మారడం, లేదా ఏదైనా ఒక విధంగా అవ్వడం అని వచ్చే సందర్భంలో కూడా మనం ఈ గెట్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అనదర్ యూసెస్ ఆఫ్ ద వర్బ్ గెట్ టు బ్రింగ్ అంటే ఏదైనా ఒక దానిని తీసుకురావడం. రైట్. ఎగ్జాంపుల్, కెన్ యూ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. కెన్ యూ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే నాకు కొంచెం గ్లాస్ నీళ్ళు తీసుకొస్తారా, నాకు గ్లాస్ వాటర్ తీసుకొస్తారా అంటే తీసుకురావటం, రిక్వెస్ట్ చేస్తాం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విల్ గెట్ మై బుక్స్ ఫ్రమ్ ద క్లాస్. ఐ విల్ గెట్ మై బుక్స్ ఫ్రమ్ ద క్లాస్ అంటే నేను నా బుక్స్ని క్లాస్ నుండి తెచ్చుకుంటాను, లేదా నేను నా బుక్స్ని క్లాస్ నుండి తీసుకువస్తాను. సో ఇలా ఏదైనా ఒక దానిని తీసుకువచ్చే సిచ్యువేషన్లో కూడా మనం ఈ గెట్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెవెంత్ యూసేజ్ ఆఫ్ ద వర్బ్ గెట్ టు క్యాచ్ అంటే ఏదైనా ఒక దాన్ని అందుకోవడం, లేదా పట్టుకోవడం. ఎగ్జాంపుల్, డిడ్ యూ గెట్ ద బస్ ఎస్టర్డే. డిడ్ యూ గెట్ ద బస్ ఎస్టర్డే అంటే నిన్న మీకు బస్ అందిందా. నిన్న మీకు బస్ అందిందా, లేదా నిన్న మీరు బస్ని పట్టుకున్నారా. ఇక్కడ పట్టుకోవడం అంటే మీనింగ్ ఏంటిది, ఆ బస్సు మీకు అందిందా, మీరు మీ డెస్టినేషన్కి వెళ్ళడానికి
ఒక బస్సులో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఆ బస్ మీకు అందిందా అని చెప్పేసి అడుగుతున్నాం. డిడ్ యూ గెట్ ద బస్ ఎస్టర్డే? అంటే నిన్న మీకు ఆ బస్ అందిందా? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎస్ వి గాట్ ద బస్. ఎస్ వి గాట్ ద బస్. సో ఇక్కడ గాట్ అనేది V1 ఫామ్కి V2 అవుతుంది అనమాట. ఇది గెట్, గాట్, గాటెన్ ఆర్ గెట్, గాట్, గాట్, గెటింగ్. సో ఎస్ వి గాట్ ద బస్. మాకు ఆ బస్ అందింది. అవును, ఆ బస్ మాకు అందింది. సో ఇలా ఏదైనా ఒక దానిని పట్టుకోవడం లేదా అందుకనే సందర్భంలో కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక సిచ్యువేషన్, ఐ గాట్ కోల్డ్ ఎస్టర్డే. ఐ గాట్ కోల్డ్ ఎస్టర్డే అంటే నిన్న నాకు జలుబు చేసింది. ఇక్కడ గాట్ కోల్డ్ అంటే జలుబు పట్టుకుంది అని. అండ్ లాస్ట్ యూసెస్ ఆఫ్ ద వర్బ్ గెట్ హియర్, టు హ్యావ్ సంథింగ్ డన్. టు హ్యావ్ సంథింగ్ డన్ అంటే ఏదైనా ఒక దానిని ఇతరులతో చేపించడం అనమాట. ఎగ్జాంపుల్, ఐ విల్ గెట్ యువర్ బైక్ రిపేర్డ్. ఐ విల్ గెట్ యువర్ బైక్ రిపేర్డ్ అంటే నేను మీ బైక్ని రిపేర్ చేపిస్తాను. నేను మీ బైక్ని రిపేర్ చేపిస్తాను అంటే ఏదైనా ఒక పనిని చేపిస్తాను. ఇలా ఏదైనా ఒక పనిని చేపించే సందర్భంలో కూడా గెట్ యూజ్ చేయాలి. ఐ విల్ గెట్ యువర్ బైక్ రిపేర్డ్. నెక్స్ట్, వేర్ డిడ్ యూ గెట్ యువర్ కార్ సర్వీస్డ్? వేర్ డిడ్ యూ గెట్ యువర్ కార్ సర్వీస్డ్ అంటే మీరు మీ కార్ని ఎక్కడ సర్వీస్ చేపించారు. సో ఇలా ఏదైనా ఒక పనిని చేపించే సందర్భంలో కూడా కాజేటివ్ ఫామ్లో మనం ఈ గెట్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, యాజ్ ఫర్ మై నాలెడ్జ్ దీస్ ఆర్ ది 8 యూసేజెస్ ఆఫ్ ద వర్బ్ గెట్. సో ఇంకా మెనీ యూసేజెస్ ఉండొచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ 8 కైండ్స్లో అయితే గెట్ అనే వర్బ్ యూజ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్కమింగ్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ ఫ్రీగా మీరు పొందాలనుకుంటే మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.